అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను మేథీ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో మెంతుల్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. నేను అన్ని రెసిపీస్లో అంటే కర్రీస్లోను, ఫ్రైస్లో, ఇంకా గ్రేవీస్ అని, ఇంకా పులుసుల్లో అన్నిట్లో కూడా కొంచెం మెంతి పౌడర్ని అయితే యూస్ చేస్తున్నానండి. మెంతుల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మన లేడీస్లో పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా బీపీని కంట్రోల్ చేయడానికి, ఇంకా కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ మెంతులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన డైలీ డైట్లో కొంచెం మనం ఈ మేథీ పౌడర్ని యూస్ చేయడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం మేథీ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనం అన్ని కర్రీస్లో కొంచెంగా మనం యూస్ చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిదండి. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను. దాన్ని కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేశాను. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. నేను ఒకేసారి 1 మంత్కి సరిపోయేటట్లుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మెంతి పౌడర్ని యూజ్ చేయడం వల్ల కొంచెం చేదుగా ఉంటుందేమో మనం ప్రిపేర్ చేసే రెసిపీస్ అని. అలా ఏమీ ఉండదండి. మనం కొంచెమే యూజ్ చేస్తాము, ఎక్కువ క్వాంటిటీ అయితే యూజ్ చేయం కదా. నేను మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ రకంగా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. నాకు ఈ క్వాంటిటీ అయితే 1 మంత్కి అయితే సరిపోతుందండి. నేను మంత్లీ వన్స్ ఈ రకంగా మేథీ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే కొంచెం జాగ్రత్త పడడం మంచిది కదండి. కొన్ని అయితే మన చేతుల్లో ఉండవు అనుకోండి, కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి కదా. మనం ఈ రకంగా చాలా సింపుల్గా ఇలా మేథీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని అన్ని రెసిపీస్లోనూ మనం యూస్ చేసుకోవటం వల్ల మన హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చు కదండి. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకు కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను మేథీ పౌడర్ని మొత్తం కూడా ఈ బాటిల్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది కదా. కాబట్టి నేనైతే మసాలా పౌడర్లు కానీ ఇలా ఏ పౌడర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. నాకు ఈ బాటిల్ కరెక్ట్గా 1 మంత్కి అయితే వస్తుందండి. నేను అన్ని రెసిపీస్లో కూడా యూస్ చేస్తాను. నేను గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గీ కోసం పాలమీగడని యూజ్ చేస్తున్నానండి. పాలను కాంచిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి దానిపైన మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ మొత్తాన్ని కూడా నేను కలెక్ట్ చేసేసి బాక్స్లో అయితే పెడతాను. 20 డేస్కి నాకు ఈ బాక్స్ నిండా అయితే అయింది. ఇంతకుముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగానే ఉండేది. తర్వాత ఫంగస్ అంటే కొంచెం బూజులాగా వస్తూ ఉందండి, అందుకని ఫ్రీజర్లో అయితే పెడుతున్నాను. మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాను. మనం నెయ్యి చేయాలనుకుంటే, అంటే మార్నింగ్ నెయ్యి చేయాలి అనుకుంటే నైట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకోవచ్చు. నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగే తీసి బయట పెట్టేస్తానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేస్తున్నాను. వాటర్ ఏది వేయలేదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. నేనైతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను గీ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. మనకి మిక్సీలో వేసినప్పుడు తెలుస్తుందండి, అది మొత్తం ఒకసారి అంటే బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత సౌండే డిఫరెంట్ అవుతుంది. అప్పుడు ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే బటర్ అయితే రెడీ అయిపోయింది. మనం గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాము అనుకోండి, సాల్టెడ్ బటర్ అయితే అవుతుంది. మనం దాన్ని కుకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గీ కోసం కాబట్టి సాల్ట్ ఏది యూజ్ చేయలేదు. ఈ బటర్ మొత్తాన్ని కూడా నేను ప్యాన్లో వేసేసుకొని మొత్తం కూడా కొంచెం సేపు హీట్ చేసేస్తాను. నార్మల్గా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. కాకపోతే ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. అంటే స్మాల్ బర్నర్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మనకి హై ఫ్లేమ్లో అయితే ఒక 20 మినిట్స్కి గీ అయితే రెడీ అయిపోతుంది.
మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఘీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఘీ ప్రిపేర్ చేసి చూడండి. మళ్ళీ మీరు బయట కూడా కొనుక్కోరు, ఎందుకంటే అంత ప్యూర్గా ఉంటుంది కదా. మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ ఘీ చాలా చాలా బాగుంటుంది. అంటే బయట ఇప్పుడు అన్నీ కూడా మిక్స్ చేసి వస్తున్నాయి కదండి, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇంకా మెయిన్గా హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. మరీ ఎక్కువ మీగడ రాకపోయినా కొంచెం కొంచెంగా మీగడ వస్తుంది కదా, అది బాక్స్లో కలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్రీజర్లో పెట్టుకోండి. అది కొంచెం బాక్స్ ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఈ రకంగా ఘీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేస్తున్నాను. చాలామంది నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఇంకా హార్ట్కి ప్రాబ్లం అవుతుందని భయపడుతూ ఉంటారు కదా. అంటే మనం లిమిట్లో తీసుకుంటే ఏమీ కాదనుకోండి, ఏదైనా ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమే కదా. కొంచెం లిమిట్లో మనం తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అవుతుంది చూడండి, ఇక్కడ బబుల్స్ లాగా వస్తుంది కదా. ఈ టైంలో నేను కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం మేతి పౌడర్ని కూడా వేసుకున్నాను. దీనివల్ల మన బాడీ కొలెస్ట్రాల్ అయితే ఏమీ రాదండి ఘీ తీసుకున్నా కూడా. కాబట్టి నేను వెల్లుల్లి అలాగే మేతి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకున్నానండి, ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి చూడండి మనకి ఘీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. అంటే కొంతమంది బటర్ మిల్క్తో కూడా చేస్తూ ఉంటారు ఇలా, లేకపోతే మనం మీగడతో కూడా చేసుకోవచ్చు, పాల మీగడతో కూడా చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతూ ఉన్నాను. ఘీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అవ్వనిచ్చి ఆ తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. గ్లాస్ బాటిల్లో మనం నెయ్యి వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో మనం తమలపాకు కూడా వేసుకోవచ్చు. తమలపాకు వేసుకుంటే ఇంకా స్మెల్ అనేది బాగుంటుంది. నేనైతే తమలపాకు వేయలేదండి, నేను ఓన్లీ మేతి పౌడర్ని ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. చూడండి నాకు ఈ క్వాంటిటీలో ఘీ అయితే వచ్చింది. ఇది ప్యూర్ ఘీ అండి, హోమ్ మేడ్ ప్యూర్ ఘీ. ఇది బయట మనం షాప్లో తీసుకున్న దానికి ఈ ఘీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. టేస్ట్లోను, స్మెల్లోను, అన్నిట్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఘీ ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్న వస్తుంది చూడండి, దీన్ని కొన్ని ప్లేసెస్లో గోదావరి అంటారు, అలాగే కొన్ని ప్లేసెస్లో గసి అంటారు కదా. ఇందులో కొంచెం షుగర్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఈ గోదావరితో చాలా స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తారండి, లడ్డు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మేము ఇందులో కొంచెం షుగర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తింటాము. ఏషు, శ్రేయకు అలాగే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ గోదావరి అంటే ఇష్టము అనేది నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి ఈ గోదావరి అంటే ఇష్టం ఉండొచ్చు. నా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఈవినింగ్ 6 o'clockకి పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 6:30 లేకపోతే ఒక్కొక్కసారి 6:45 కూడా అవుతూ ఉంటుంది. పూజ రూమ్లో పూజ చేసిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఇప్పుడు టైం 6:30 అయిందండి. నా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక 10 minutes రిలాక్స్ అవుతాను. ఇంకా తర్వాత అమ్మకి డాడీకి హాస్పిటల్కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తే ఇంకా నేను హాస్పిటల్కి అయితే ఫుడ్ తీసుకొని వెళ్తాను.
పూజంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మకి, డ్యాడీకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని హాస్పిటల్‌కి అయితే వచ్చానండి. కొంచెం హడావిడిగా ఉంటుందండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ అంతా ప్యాక్ చేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత మళ్ళీ నేను అమ్మకి, డ్యాడీకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి అది ప్యాక్ చేసేసుకొని 9:15 కల్లా నేను హాస్పిటల్‌కి అయితే వచ్చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ 1:30 దాకా నేను హాస్పిటల్‌లోనే ఉంటున్నానండి. ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు నేను రెస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి మళ్ళీ హాస్పిటల్‌కి అయితే వస్తున్నాను. అంటే 7:30 కల్లా వచ్చేస్తున్నానండి. మళ్ళీ 8:30 దాకా నేను హాస్పిటల్‌లోనే ఉంటున్నాను. మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత తను పిల్లల్ని తీసుకొని హాస్పిటల్‌కి అయితే వస్తున్నారు. ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రకంగా కొంచెం బిజీగా ఉన్నానండి. అందుకని చెప్పి ఎక్కువ ఏది కూడా షూట్ చేయలేకపోతున్నాను. ఈరోజు మాకు డిన్నర్‌లో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఎక్కువ టైం పట్టదు. నేను ఆల్రెడీ రైస్‌ని ముందే బాయిల్ చేసేసానండి. ఇప్పుడైతే ఒక బౌల్‌లో 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేసేస్తున్నాను. ఇందులో సాల్ట్ కానీ, పెప్పర్ పౌడర్ ఏది కూడా వేయలేదండి. ఈ రకంగా మొత్తం కూడా బాగా బీట్ చేసేసుకున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతనే బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలి. వెంటనే కూడా మిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనం లేయర్‌గా చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా? ఈ రకంగా మనం ఎగ్‌ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకునే చేసుకోవాలండి. మరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. మనకు ఈ ఎగ్ అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఈ రకంగా లేయర్స్‌గా ఇది చేసుకోవాలి. మనకు ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరి స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోకూడదండి. ఎగ్ అనేది మనకు కొంచెం పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే ఎగ్ రైస్‌లో బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి ఈ రకంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. కడాయి కొంచెం పెద్ద సైజ్ అయితే మొత్తం కూడా ఒకే కడాయిలో చేసేసుకోవచ్చండి. ఈ కడాయిలో ఎగ్ చేస్తే అది కొంచెం ఫ్లఫీగా వస్తుంది. అందుకని చెప్పి నేను ఈ కడాయిని అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. నేను ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఒక 5 బీన్స్ తీసుకున్నాను అంతే. అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే మనకు ఎగ్ రైస్లో టేస్ట్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ అండి ఇది. ఇందులో సాసెస్ కానీ ఏది వేయటం లేదు. వెజిటబుల్ కుక్ అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదండి, అది వేసేసుకున్నాను. మరీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోకూడదు. ఈ రకంగా నేను కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను ఈ ఎగ్ని పూర్తిగా ఫ్రై చేసుకోలేదండి. ఒక 80% ఫ్రై చేసుకున్నాను. మిగిలింది మొత్తం కూడా ఈ వెజిటబుల్తో పాటు ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ఫ్లేవర్ అనేది మొత్తం కూడా ఎగ్ ఫ్లేవర్ అనేది మొత్తం కూడా వెజిటబుల్స్కి పడుతుంది. ఇది కొంచెం ఈ రకంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి సాస్ లాంటి సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ ఇంకా ఏది కూడా వేయటం లేదు. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వెజిటబుల్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా చాలా ఈజీగా, టేస్టీగా ఈ రకంగా మనం ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా, టేస్టీగా ఈ ఎగ్ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ మొత్తాన్ని కూడా నేను బాగా మిక్స్ చేసేసాను.
స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.